ఆదిలాబాద్ జిల్లా పోత్ నియోజకవర్గ కేంద్రంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రెండవ రోజు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోత్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. నిజాం కాలంలోనే అన్ని శాఖల కార్యాలయాలతో తాలూకా కేంద్రంగా వెలుగొందిన పోత్ ఇవాళ నియోజకవర్గ కేంద్రంగా ఉందని కనీస సౌకర్యాలు కరువయ్యాయని చెప్పారు. లయన్స్ యూత్ తరపు నుండి ఈరోజు బోత్ రెవెన్యూ డివిజన్ కోసం ఆ సాధనలో మేము కూడా మాతో ఈ సాధనలో మేము కూడా వారితో ఉంటామని చెప్పేసి మేము కూడా ఈ రిలే నిరాహార దీక్షలో మేము కూడా పాల్గొన్నాం. ఈ బోత్ నియోజకవర్గం అతి పురాతనమైనది నియోజకవర్గం. నిజాం కాలం నుండే అతి పురాతనమైనది. ఇక్కడ నుండే ఈ కాన్స్టిట్యున్సీ నుండి ఎందరో ప్రజాప్రతినిధులు ఇక్కడనే చదువుకొని, ఇక్కడనే పుట్టి, ఇక్కడనే చదువుకొని ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ చదువుకొని ఎంతో పెద్దవారైన ఉన్నారు. వారు పెద్దవారు అయ్యారు, కానీ ఈ నియోజకవర్గం మాత్రం పెద్దగా కాలేదు. అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు, ఎప్పుడు కాలేదు అనుకుంటున్నాం కూడా. దానికోసమే